రైట్, థ్యాంక్ యూ అజీమ్. ఇక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్ర అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు సంచలనంగా మారాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించినట్టుగా సమాచారం. మసీదు బండిలో 4 అంతస్తుల భవనం, నాలక్రమగూడలో లగ్జరీ ఫ్లాట్తో పాటుగా శంషాబాద్, షాబాద్ ప్రాంతాల్లో 4 ఎకరాల భూములున్నట్టుగా గుర్తించారు. ఇక అలాగే జడ్చర్లో 7 ఓపెన్ ఫ్లాట్లు, కొండాపూర్ సహా ప్రధాన ప్రాంతాల్లో 6 ఫ్లాట్లు ఉన్నట్టుగా ఏసీబీ తెలిపింది. అంతేకాదు రవీంద్ర ఇంట్లో 1/2 కిలో బంగారం, భారీగా వెండి ఆభరణాలు, ఆయన పేరుపై 4 బ్యాంక్ లాకర్లు గుర్తించినట్టుగా తెలిపారు అధికారులు. ప్రస్తుతం ఆస్తుల వాటి మూలాలపై ఏసీబీ అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం ఫీల్డ్ లో మా కరెస్పాండెంట్ హరికృష్ణ జాయిన్ అవుతున్నారు. ఎస్ హరికృష్ణ, ఒక్కరే దొరికారు అనుకునే లోపు అంతకు మించినట్టుగా వేరొకరు దొరుకుతున్నారు. ప్రస్తుతం తాజాగా దొరికిన రవీంద్ర ఇంట్లో ఇంకా ఆస్తుల సోదాలు కొనసాగుతున్నాయా? ఇంకా ఎంతమేరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? ఏసీబీ అధికారులు అవినీతి పరుల భరతం పడుతున్నారని చెప్పవచ్చు. వరుసగా ఈ యొక్క అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కూడా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలోనే రవీందర్ ఇంట్లో, కార్యాలయంలో, అదేవిధంగా బంధువులు, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇళ్లలో ఏకకాలంలోనే 12 చోట్ల ఈ యొక్క ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భారీగా దాదాపుగా ఈ యొక్క 300 కోట్ల వరకు కూడా అక్రమంగా ఆస్తులు గుర్తించినట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈయనకు శంషాబాద్, షాబాద్లో పెద్ద ఎత్తున ఈ యొక్క 4 అంతస్తుల భవనాలు, అదేవిధంగా నానక్రామ్ గూడలో లగ్జరీ ప్లాట్, శంషాబాద్, షాబాద్లో 4 ఎకరాల భూమి, చర్చలలో 7 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్తో పాటు ప్రైమ్ ఏరియాల్లో 6 ప్లాట్లు ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా 1/2 కిలో బంగారం, భారీగా వెండి ఈ యొక్క ఏసీబీ సోదాల్లో అయితే వారికి దొరికినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇతర బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఈ యొక్క అవినీతి పరంగా సంపాదించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఈ యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పటికే అటు ప్రధానంగా హైదరాబాద్ బేస్ చేసుకొని కీలక శాఖలు, వివిధ శాఖల్లో కీలకంగా ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కూడా వీళ్ళంతా కూడా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా టార్గెట్ చేస్తూ కూడా ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఈ నెలలో దాదాపుగా 10కి పైగా చోట్ల అధికారుల ఇండ్లలో అయితే ఏసీబీ సోదాలు నిర్వహించడం అయితే జరిగింది. వీరందరి దగ్గర కూడా 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు ఈ యొక్క ఏసీబీ సోదాల్లో అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఈ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చ రవీందర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 300 కోట్ల క్లబ్లో యొక్క అవినీతి పరుల క్లబ్లో బచ్చ రవీందర్ చేరినట్టుగా అయితే సమాచారం అవుతుంది. ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు అంటే కార్యాలయాలు, బంధుమిత్రుల ఇంట్లో కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వారి దగ్గర నుంచి కూడా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ఈ యొక్క ఎంత మేరకు అక్రమంగా ఆస్తులు కూడగట్టే దానిపైన ఏసీబీ అధికారులు స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.